వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికలకి పార్టీలన్నీ సంసిద్ధులవుతున్నారు. అట్ ద సేమ్ టైం టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు మాకు టికెట్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక మీమాంసలో కూడా ఉండడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నిన్న 7వ లిస్టు రిలీజ్ చేసింది ఒక ముగ్గురుతోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇంకా ఒక ఇద్దరు క్యాండిడేట్ల లాగా, అలాగే గతంలో ఎవరైతే గెలిచారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే బరిలో ఉంటారని చెప్పారు. అలాగే పొత్తుల మీద ఖరారు అయిపోయింది అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నరసరావుపేట, పల్నాడు జిల్లాలో నరసరావుపేట సీటు ఎవరికి అనే దాని మీద చాలా సందిగ్ధత అనేది ఇప్పటివరకు వస్తూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అని రేపు 22వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేది అందరికీ వచ్చినటువంటి ఒక వార్త. అది ఊహాగానం అనుకున్నారు, కానీ నిజమే అని తేలింది. ఎందుకంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఆయనతోటి భేటీ అయ్యారు లావు శ్రీకృష్ణదేవరాయలు. సరే, ఎంపీ సీట్ ఆయనకే కేటాయించడం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత నర్సరావుపేట ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎవరు అన్నటువంటి నేపథ్యంలో చదలవాడ అరవింద్ బాబు, అలాగే నల్లపాటి రాము ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి. ఇన్ఛార్జిగా చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. అయితే చదలవాడ అరవింద్ బాబు గారికి టికెట్ కన్ఫర్మ్ చేస్తారు అన్నటువంటి పాయింట్లో ఇప్పటివరకు చాలామంది చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు అని, దాని వెనక లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు అనేటువంటిది స్పష్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఇక్కడ ఎవరున్నారు అభ్యర్థులు? చంద్రవాడ అరవింద్ బాబు కాదు. తర్వాత ఇటీవల చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడైనటువంటి ఆట్ల వెంకటరెడ్డి కూడా, ఆట్ల చిన వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది జరిగింది. ఆయనకు కూడా టికెట్ అనేది ఉంటుంది అన్నారు. అలాగే బాచిన చెంచుకరటయ్య గారు, ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య గతంలో పోటీ చేస్తున్నారు. వారు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి రిక్తహస్తమే ఎదురయ్యింది అన్నటువంటి దాంతో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు కూడా చేరిపోయారు. అయితే వాళ్ళకి టికెట్ ఏమైనా ఉందా? ఆశావహులు ఉండడంలో తప్పలేదు. బాచిన కృష్ణ చైతన్యకి టికెట్ ఈసారి కావాలి అని చెప్పి చెంచుగర్టే గారు కోరడం అనేది తప్పుగా అనిపించదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు జనసేన పొత్తు కూడా అనేది ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి అన్నప్పుడు సంచలనాత్మకంగా ఇంకొక అభ్యర్థి, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి వచ్చేటువంటి ఇంకొక వ్యక్తికి కూడా ఆశావహుల లిస్టులో పేరుంది. ఆయనకే కన్ఫర్మ్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటి వరకు ఎవరు అనుకుని కూడా ఉండరు, ఈ పేరు వినిపిస్తుంది, ఈయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తారు అని చెప్పి ఎవరు అనుకుని కూడా ఉండరు అనేది చాలా సుస్పష్టం. ఎవరా వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీ బీసీ వింగ్ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఎస్, తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తికి తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ కేటాయించబోతున్నారు. ఇది కన్ఫర్మ్ అయ్యింది. లావు శ్రీకృష్ణదేవరాయలతోటి కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు అనేటువంటి తెలుస్తోంది. రేపు 22వ తేదీన భారీ అనుచరణ గణంతో లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటుగా అక్కడికి వెళ్ళి ఆయన చేరతారనేది తెలుస్తోంది. అలాగే ఆయనకి గురజాల నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు కావచ్చు, అక్కడ మాజీ ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే బీసీలకు సంబంధించి గళాన్ని వినిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలు ఇప్పటివరకు మాట్లాడకుండా చాలా అన్యాయం జరిగింది అనేటువంటి ఒక పాయింట్ని బయటికి తీసుకొస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గం టికెట్ని అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు చాలా వ్యతిరేకించారు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటివరకు 2 సార్లు అక్కడ గెలిచారు నెల్లూరులో. ఆయన ఇక్కడ తీసుకొచ్చి బలిపశువుని చేయాలి తప్ప వైఎస్ఆర్సీపీలో ఏం చేయట్లేదు అనేది ఆయనకి ఒక రకంగా మద్దతుగా, అలాగే పార్టీ ఏం చేస్తుంది అనే దానికి తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది కూడా ఉంది. అలాగే ఎంపీ అభ్యర్థి అనేది అక్కడ అయిపోయింది. బట్ ఎమ్మెల్యేకి సంబంధించి వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. సో మొత్తానికి ఎవరో ఒకళ్ళు వైఎస్ఆర్సీపీలో కేవలం రాజకీయం అనేది ఒక ఆటగా మారిపోయింది తప్ప ఎథిక్స్ అనేవి లేవు అనేది స్పష్టం చేస్తున్నారు. ఇక ఇక్కడ చూసినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అంశుడైనటువంటి ఆట్ల చిన వెంకటరెడ్డి, ఆయనకి టికెట్ అనుకున్నారు ముందు, దాదాపుగా ఖరారు అయిపోయిందన్నారు. సో చిన వెంకటరెడ్డి కావచ్చు, లేదు అంటే మిగతా వాళ్ళతోటి కావచ్చు, పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కూడా
ఇది ఇంకా షాకింగ్. నంబూరి శంకర్రావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అనేది వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ సమాచారం. సో పల్నాడు మొత్తాన్ని తీసుకుంటే కనుక ఇప్పటివరకు గొట్టిపాటి రవి గారు కావచ్చు, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేదు మన జంగా కృష్ణమూర్తి కావచ్చు, మిగతా ఇంకా చాలామంది ఉన్నటువంటి వాళ్ళు, అట్లా చినవెంకటరెడ్డి కావచ్చు, చదలవాడ నరసరావుపేట ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కావచ్చు, నల్లపాటి రాము కావచ్చు, ఎరపతినేని సాంబశివరావు గారు కావచ్చు, గురజాల ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ, ఇలా వరుసగా మొత్తం అందరూ కలిసి గొట్టిపాటి రవి గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పల్నాడుని చాలా గట్టిగా మనం కొడుతున్నాము, నరసరావుపేట సెగ్మెంట్ మొత్తం అంతా కూడా మనం క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అన్న హామీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే బాలినేని నుంచి ఇండైరెక్ట్గా సపోర్ట్ అనేది అట్ల చిన్న వెంకటరెడ్డి వర్గానికి ఉంది. అలాగే ఎవరైతే పల్నాడులో పోటీ చేస్తున్నారో మొత్తం ఒంగోలు సెగ్మెంట్కి సంబంధించి మొత్తం అంతా కూడా పల్నాడు ఒంగోలు ఆ ఏరియాలంతా కూడా బాలినేని నుంచి ఇండైరెక్ట్ సపోర్ట్ అనేది ఉంది అనేది కూడా చెప్పుకోవడం అనేది జరుగుతోంది. సో ఇక సామాజిక నియోజకవర్గాలు సామాజిక వర్గ ప్రయోజనాలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటివి మొత్తం సమీకరణాలన్నీ పరిగణలోకి తీసుకొని కృష్ణదేవరాయలు సూచించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో 22వ తేదీన అధికారికంగా ప్రకటన రాబోతోంది అనేది సుస్పష్టం. సో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి అటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా డైరెక్ట్గా అట్ల చిన్న వెంకటరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కృష్ణదేవరాయలు ముగ్గురు ఇటువైపు వస్తే, ఇండైరెక్ట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి కూడా సపోర్టు ఉంది అట్ల కృష్ణమూర్తికి, అట్లా చిన్న వెంకటరెడ్డికి, మిగతా వాళ్ళకి కూడా అనేది చెప్తున్నారు. ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు అనేటువంటిది స్పష్టమైంది. సో చూద్దాం ఇంకా ముందు ఇంకెంతమంది చేరతారు, ఏమవుతుంది, ఎలాగా ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది వేచి చూడాల్సిందే. సో ఇంకా వేరే నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా క్లియర్గా ఒక పంథాతో ముందుకెళ్తున్నారు, ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది ముందు తెలియాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.